డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. అంబేద్కర్ జయంతిని జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యంలోనే అస్పృశ్యత, కుల వివక్ష వంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కొన్న అంబేద్కర్, స్కూల్లో విడిగా కూర్చోవడం, నీళ్లు తాగడానికి అనుమతి లేకపోవడం వంటి అవమానకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. విద్య పట్ల ఆయన చూపిన అంకితభావం లక్షల మందికి స్ఫూర్తిదాయకం. హక్కుల కోసం పోరాడకపోతే ఎవరూ స్వేచ్ఛను ఇవ్వరు అనే ఆయన సూక్తి దళితుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన నడిపిన ఉద్యమాలకు ఊపిరి పోసిందన్నారు. ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలను మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. మనందరూ తెలిసిందే, ఆయన చిన్నతనం నుంచి అడుగడుగున కుల వివక్షతో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నప్పుడు స్కూల్లో కూడా కనీసం స్కూలు రావడానికి కూడా పరిస్థితి పరిస్థితులు, కుల వివక్షతో, అంటరానితనంతో, అస్పృశ్యతతో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న వ్యక్తి విద్య ద్వారానే సమాజంలో మార్పు, సామాజిక మార్పుకు సాధ్యమని ఆయన ముంబైలో కావచ్చు, యూనివర్సిటీలో, మరి లండన్ యూనివర్సిటీలో గొప్ప విద్యవేత్తగా మార్చి సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు. సామాజిక మార్పును తీసుకొచ్చింది అంబేద్కర్ అని. మరియు అంతేకాకుండా ఈ సమాజంలో కొన్ని పోరాటం ద్వారానే మనకు స్వేచ్ఛ ప్రసాదిస్తారని బలంగా నమ్మి మహిళల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం, బీసీ హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం పోరాడిన ఒక గొప్ప నేత, గొప్ప వ్యక్తి కాదు ఆయన వ్యక్తి అని తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాణంలో అనేక కీలక పాత్ర పోషించి రాజ్యాంగ కమిటీ చైర్మన్ కూడా ఆయన ఉండడం గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆయన యొక్క విగ్రహాలు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచ స్థాయిలో ఆయన కీర్తిని పెంపొందించే విధంగా అందరూ పనిచేయాలని, ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను నేటి యువతకు స్ఫూర్తిగా కావాలని తెలియజేస్తున్నారు.